హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను మాధవి, రిజిస్టర్డ్ డైటిషియన్, కరెంట్లీ ప్రాక్టీసింగ్ ఇన్ ద యూకే. ఈరోజు వీడియోలో మనం డయాబెటీస్ పేషెంట్స్ రంజాన్ సమయంలో ఉపవాసం చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల కోసం మాట్లాడతాం. మనందరికీ తెలుసు రంజాన్ టైంలో ఉపవాసం అనేది ఎంత ఇంపార్టెంట్ రిలీజియస్ ప్రాక్టీస్ అని. యాజ్ ఏ డైటిషియన్ ఐ రికమెండ్ ట్రీటింగ్ దిస్ మంత్ యాజ్ ఏ బ్యాలెన్స్ ఆఫ్ ఫెయిత్ అండ్ సైన్స్. ఇంకా మనం డయాబెటీస్ పేషెంట్స్ తరచుగా ఎదుర్కొనే సమస్యల కోసం మాట్లాడుకుందాం. మెయిన్గా హైపోగ్లైసీమియా అంటే షుగర్ తగ్గిపోవడం బాడీలో, అండ్ హైపర్ గ్లైసీమియా అంటే షుగర్ పెరిగిపోవడం, అండ్ డీహైడ్రేషన్ బాడీలో నీరు శాతం తగ్గిపోవడం అనేది కామన్గా చూస్తూ ఉంటాం కదా. ఫాస్టింగ్ అనేది ప్లాన్ చేసుకోకపోవడం వల్ల ఇలాంటి సమస్యలను ఎక్కువ ఎదుర్కొంటారు. అండ్ మెయిన్గా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని గుర్తుపెట్టుకోవాలి రిలీజియస్ ప్రాక్టీస్లో ఈ ఫాస్టింగ్ చేసేటప్పుడు. ఫస్ట్ వచ్చేసి సుహూర్, ప్రీడాన్ మీల్ అంటే సూర్యోదయం కంటే ముందే తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. అండ్ ఈ రిస్క్స్ని అవాయిడ్ చేయొచ్చు. డయాబెటీస్ పేషెంట్స్ ఎస్పెషల్లీ ఈ మీల్ని అసలు స్కిప్ అవ్వకూడదు. అండ్ ఇంకొకటి టైం, అంటే ఫాస్టింగ్ మొదలుపెట్టే దగ్గరలో తీసుకొని ఉండడం వల్ల మనకి చాలా ప్రివెంట్ చేయొచ్చు హైపోస్ని. అండ్ మెయిన్గా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, ఫైబర్ ఉన్న ఆహారం తీసుకోవడం మంచిదన్నమాట. అంటే ఏంటి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే బాడీలో అరుగుదలకి ఎక్కువ టైం పట్టి స్లోగా గ్లూకోజ్ని బాడీలోకి రిలీజ్ చేస్తాయి అన్నమాట. ఎగ్జాంపుల్ ఓట్స్, బ్రౌన్ రైస్, బక్వీట్, దలియా ఇలాంటి కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం మంచిది. నాట్ జస్ట్ కార్బోహైడ్రేట్స్, దీంతోపాటు ప్రోటీన్ కూడా యాడ్ చేసుకోవాలి. ప్రోటీన్ అంటే ఏంటి? పప్పు దినుసులు, బీన్స్, ఎగ్స్, మీట్ ఇలాంటివన్నీ కాంబినేషన్లో తీసుకోవడం వల్ల చాలా హెల్తీ మీల్ అవుతుందన్నమాట. అండ్ సమ్ వెజిటేబుల్స్ టు దాట్. అండ్ ఆల్సో డైరీ, యోగట్ అనేది చాలా ఇంపార్టెంట్, ప్రోబయాటిక్ కూడా కదా. సో దాంతో యాడ్ చేసుకోవడం వల్ల చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ మెయిన్గా ఇలా బ్యాలెన్స్డ్ మీల్ తీసుకోవడం వల్ల బాడీలోకి గ్లూకోజ్ స్లోగా రిలీజ్ అయ్యి హైపో రిస్క్ అనేది ప్రివెంట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి బ్రేకింగ్ ద ఫాస్టింగ్, దాన్ని మనం ఇఫ్తార్ మీల్ అంటాం కదా. ఈ ఇఫ్తార్ మీల్లో మనం ట్రెడిషనల్గా అయితే డేట్స్తో బ్రేక్ చేస్తాం కదా. సో ఈ డయాబెటీస్ పేషెంట్స్ 1 or 2 డేట్స్తో చేయడం మంచిది. అంటే ఒక గుప్పిడితో తీసుకోవడం వల్ల షుగర్ స్పైక్స్ అనేవి ఎక్కువైపోతాయి అన్నమాట. అండ్ ఆల్సో మనకి యూజువల్గా ఇఫ్తార్ అంటే చాలా ఫీస్ట్ లాగా తీసుకోవాలి అనే ఆలోచన ఉంటుంది కదా. అలా తీసుకోవడం వల్ల చాలా స్పైక్స్ అంటే షుగర్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మెయిన్గా ఈ ఇఫ్తార్ అనేది బ్యాలెన్స్డ్ మీల్గా తీసుకోవడం మంచిది. ఒక ప్లేట్లో మీరు కార్బోహైడ్రేట్ అంటే ఈ మన అన్నం కానీ లేకపోతే రోటీ కానీ ఇలాంటివి తీసుకున్నప్పుడు దాంతోపాటుగా ప్రోటీన్, సాలెడ్, డైరీ ప్రోడక్ట్స్ అన్నీ మిక్స్డ్గా తీసుకోవడం వల్ల చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ ఇంకా మెథడ్స్, కుకింగ్ మెథడ్స్ ఎస్పెషల్లీ ఈ టైంలో ఫ్రైడ్ ఐటమ్స్ కంటే మనం బేకింగ్, రోస్ట్, బాయిలింగ్ ఇలాంటి మెథడ్స్ ఫాలో అవడం వల్ల దాహాన్ని తగ్గిస్తుంది అన్నమాట. యూజువల్గా చాలా దాహం అనిపిస్తుంది కదా. సో ఎగ్జాంపుల్ సమోసా తీసుకునే వాళ్ళు బేక్డ్ సమోసా తీసుకోవడం మంచిది ఫ్రైడ్ సమోసా కంటే. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్. ఫాస్టింగ్ బ్రేక్ చేసినప్పుడు హైడ్రేషన్తో స్టార్ట్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ ఎస్పెషల్లీ డ్రింక్స్ అంటే యూజువల్గా కాఫీ అని చాలామంది అలా స్టార్ట్ చేస్తారు కదా. ఈ కాఫీ తీసుకోవడం వల్ల కెఫెన్ వల్ల ఇంకా డిహైడ్రేషన్ అవుతుంది అనమాట. యూజువల్గా డ్రింక్స్లో మనం లైక్ వాటర్, నెక్స్ట్ స్క్వాషెస్, నెక్స్ట్ వచ్చేసి వాటరీ ఫ్రూట్స్, స్ట్యూస్, వెజిటబుల్ సూప్స్ ఇలాంటివి తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లడ్ గ్లూకోజ్ మానిటరింగ్ అండ్ సేఫ్టీ. యాజ్ ఏ డయాబెటీస్ పేషెంట్ మీకు నార్మల్ లెవెల్స్ తెలిసి ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ డయాబెటీస్ మేనేజ్మెంట్లో. సో దట్ మీరు ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవచ్చు. ఒకవేళ గ్లూకోజ్ లెవెల్స్ 70 mg/dL కంటే తగ్గిపోతే కనుక, అండ్ ఈవెన్ మీకు సిమ్టమ్స్ లైక్ షివరింగ్ కానీ, స్వెట్టింగ్ కానీ, కన్ఫ్యూజన్ కానీ ఇలాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు ఇమీడియట్గా బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని చెక్ చేసుకొని ఒకవేళ డ్రాప్ అయింది అంటే హైపోగ్లైసిమియా వచ్చింది అన్నప్పుడు ఇమీడియట్గా ట్రీట్ చేయాలి. లేదంటే చాలా కాంప్లికేషన్స్లోకి వెళ్ళిపోతారు.
ట్రీటింగ్ హైపోగ్లైసీమియా. నేను ఇంతకుముందు చెప్పినట్టు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ని తీసుకోవడం వల్ల బెనిఫిట్ ఉండదు. ఫాస్ట్ యాక్టింగ్ షుగర్స్ని తీసుకోవాలన్నమాట ఇమీడియట్గా. ఎగ్జాంపుల్ ఆరెంజ్ జ్యూస్, అంటే ఏదైనా స్నాక్ 15 grams ఉండేది ఇమీడియట్గా తీసుకోవడం వల్ల బ్యాలెన్స్ చేస్తుంది. లేదంటే ఒక 4 to 5 గ్లూకోజ్ ట్యాబ్లెట్స్, ఈచ్ ట్యాబ్లెట్ హ్యాస్ లైక్ 5 grams ఉన్నాయనుకోండి, 3 షుగర్ గ్లూకోజ్ ట్యాబ్లెట్స్ తీసుకోవడం వల్ల ఇమీడియట్గా రెస్పాండ్ అవుతుంది, షుగర్ లెవెల్స్ నార్మల్కి వస్తాయన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ఫాస్టింగ్ బ్రేక్ చేయడం అనేది కష్టమే, కానీ ఈ కాంప్లికేషన్స్ నుంచి అయితే బయటపడడానికి ఇమీడియట్ రెస్పాన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మెడికేషన్ అండ్ ఎక్సర్సైజ్. మీరు ఫాస్టింగ్ చేస్తున్నాం కదా అని చెప్పి మెడికేషన్ ఆపేయడం కరెక్ట్ కాదు. అందుకే నేను ఇంతకుముందు చెప్పినట్టు మీ కన్సల్టెంట్ని ఖచ్చితంగా కనుక్కోవాలి, ఎలాంటి ప్లాన్ ఉంది మెడికేషన్ కోసం మీరు ఫాస్టింగ్ చేసే ముందు. ఎందుకంటే డిఫరెంట్ మెడికేషన్స్ డిఫరెంట్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అండ్ కొన్ని డయాబెటీస్ మెడికేషన్లో హైపోగ్లైసిమియా కామన్ అనమాట. ఎస్పెషల్లీ ఇన్సులిన్, సల్ఫిన్యూరల్ డ్రగ్స్ అని ఉంటాయన్నమాట. మీరు వాడేది ఎలాంటి డ్రగ్స్, దాని సైడ్ ఎఫెక్ట్స్ తెలుసుకున్నారనుకోండి, మేనేజ్మెంట్ ఈజీ అవుతుంది. అండ్ ఎస్పెషల్లీ మీ డాక్టర్తో, మీ కన్సల్టెంట్తో డిస్కస్ చేయడం వల్ల మీకు డోసేజ్ అన్నీ కూడా అడ్జస్ట్ చేస్తారు దాని ప్రకారం. అది చాలా ఇంపార్టెంట్. అండ్ కమింగ్ టు ఎక్సర్సైజ్, ఎక్సర్సైజ్ వచ్చేసి ర్యాపిడ్గా చేయాల్సిన అవసరం లేదు. లైట్ మోడరేట్ ఎక్సర్సైజ్ సరిపోతుంది. ఎస్పెషల్లీ మీరు రంజాన్ టైంలో చాలా ప్రేయర్స్, ఇలాంటి ఎక్సర్సైజెస్ సరిపోతాయి అన్నమాట. సో ఇంకా డ్యూరింగ్ లైక్ అన్కంట్రోల్డ్ డయాబెటీస్, ప్రెగ్నెన్సీ, ఇంకా అదర్ కాంప్లికేషన్స్, కిడ్నీ కానీ లివర్ ఇష్యూస్ కానీ ఇలాంటి మేజర్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు డాక్టర్ని కన్సల్ట్ చేసి చేయడం చాలా మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ ఫాస్టింగ్ అండ్ స్టే సేఫ్. థ్యాంక్ యూ.